హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ బంగాళదుంప కర్రీ అనమాట ఫ్రెండ్స్. దానికి ముందుగా రెడీ పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, చికెన్ కడుక్కొచ్చేసి పెట్టేసి ఆనియన్స్ కట్ చేస్తాం అన్నమాట. తర్వాత బంగాళదుంప కూడా యాడ్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ బంగాళదుంప కర్రీకి అనమాట చికెన్ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం అనమాట. ఈ బంగాళదుంపలు చెక్కేసి కూరపాయ మీద వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బంగాళదుంప చికెన్ కర్రీకి అనమాట సరిపడా ఆయిల్ తీసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ముందుగా చికెన్ కడిగేసి పక్కన పెట్టేసి ఫ్రెండ్స్, దాన్ని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని కడిగిన చికెన్ని అన్నీ కలిసి సరిపడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అటు ఇటు పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని కలపాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పసుపు కూడా వేసేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. బంగాళదుంపలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చికెన్ తీసుకుని సరిపడా ఆయిల్లో దాన్ని ఫ్రై చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నమాట వేసేస్తే అది ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత 10 నిమిషాలు తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకుని తర్వాత ఏమో అది కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బంగాళదుంపలు కూడా వేసేసుకుని సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసాం కదా, మగ్గుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది అంతా కూడా చికెన్ బంగాళదుంప వాటర్ చూడండి అలా వస్తుంది. అది ఎగిరిపోయిన తర్వాత కారమును సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కారం కూడా వేసేస్తున్నాను అనమాట. చూడండి, వేసేసి ఈ విధంగా కదుపుతాం అన్నమాట. బంగాళదుంప చికెన్ కర్రీ అన్నమాట. దీంట్లో వాటర్ కూడా పోస్తుంది. వాటర్ కూడా పోసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ సాయంత్రం ఎగిరిపోద్ది అనమాట, గ్రేవీగా వస్తుంది అన్నమాట. చూడండి, సేమ్ ఇట్లాగే చికెను శనగపప్పు వండుతారు, చికెను బంగాళదుంప శనగబద్దలు కూడా వేసి ఉంచుతారు, 3 కూడా కలిపి ఉంచుతారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గ్రేవీ ఇంకా కొంచెం ఉంది గ్రేవీ. దాంట్లో 1 స్పూను మాత్రమే గరం మసాలా వేస్తున్నాను, ఎక్కువ కాదు ఫ్రెండ్స్. అసలు ఎక్కువ వేస్తారు అని ఏంటంటే నేను కొంచెమే వేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా
ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏం కూర తెలుసా? మీ అందరికి చెప్తున్నా. ఇది ఏంటంటే బంగాళదుంప చికెన్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా వీడియో తీయలేదు ఫ్రెండ్స్, నేను అయిపోవస్తుందిగా తీస్తున్నా అన్నమాట. చూడండి, ముందుగా చికెన్ కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని క్లీన్ చేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తెచ్చేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రెండ్స్, బంగాళదుంపలు కూడా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకొని ఒక బాణీ పెట్టేసి సరిపడా ఆయిల్ పోసేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి కరివేపాకు వేసేసి అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్, దాంట్లోనేమో చికెన్ కూడా వేసేసి పసుపు వేసేసి ఫ్రెండ్స్ కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత చికెన్ వేసేసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకుని సరిపడా అన్నీ వేసేసుకుని అది మనం కుక్ అవుతూ ఉండగా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత సాంతం ఎగిరిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఎగిరిపోయిన తర్వాత దాంట్లో దించే ముందు గరం మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇది చికెను బంగాళదుంప గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మసాలా కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇది కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ బంగాళదుంప గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కూర కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ బంగాళదుంప గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఈ బంగాళదుంపలు ఇది చికెన్ అనమాట ఫ్రెండ్స్. చికెన్ బంగాళదుంప గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.